ఇంతకుముందు మేడం జడ్జి గారు రజనీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే మేడం నేను కూడా అదే అనుకుంటున్నాం. జడ్జెస్ ఎంతమంది ఉన్నారు మేడం అంటే ఎగ్జామ్లలో పాస్ అయ్యి జడ్జిలు చాలామంది వస్తున్నారు, కానీ పై స్థాయికి వెళ్ళిన తర్వాత జడ్జెస్ ఒకరినొకరు రికమెండ్ చేసుకునేది ఉంటుంది. అక్కడ మాత్రం ఎక్కువ మగవాళ్ళే ఉంటారనమాట. కానీ టాలెంట్ ప్రకారం ఎవరికి తీసిపోకుండా అన్నీ నేర్చుకొని అన్నీ చదువుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే, పొద్దున్న లేసి ఇంట్లో అన్ని ఇంటిల్లిపాదికి అన్ని రెడీ చేసుకొని బస్సులు పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు పడ మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పనిచేయడం, లేదా ఇక్కడికి మా చాలామంది సర్పంచ్లు వచ్చినారు, జెడ్పీటీసీలు వచ్చినారు, మాజీ ఎంపీటీసీలు అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా మగవాళ్ళతో సరిసమానంగా పోటీపడి పనిచేస్తున్నారు. కానీ మనందరం ఎక్కడో ఒక దగ్గరకు వచ్చినాక ఒక సీలింగ్ ఉంటుంది, మనం ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చినాక ఒక అడ్డుకట్ట ఉంటుంది. సముద్రం ఎట్లయితే ఎంత వేగంగా వచ్చినా ఒక చెల్లెల కట్ట ఉంటుందో, మహిళలు ఎంత తన్నుకొని ముందుకొచ్చినా ఎక్కడో దగ్గర ఒక సీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం చదువుకొని ఒక జాబ్ చేసి ఇక నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందనే టైంలో తల్లిదండ్రి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పెళ్లి చేసుకోవాల్సిందే, ఈ ఏజ్ దాటిపోతే పెళ్లి ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ప్రమోషన్ రావాల్సిన అమ్మాయిని పిలిపించి పెళ్లి చేస్తారు. తర్వాత ఒక 7-8 ఏళ్ళు గ్యాప్ వస్తుంది, పెళ్లి పిల్లలు అది ఇది. 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చినాక మళ్ళా జూనియర్ పొజిషన్కి పోయి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది యంగ్స్టర్స్కి, ఐటీలో పనిచేసే పిల్లలకి, బ్యాంకింగ్లో ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. అంతెందుకు టీవీ ఛానళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక్కసారి బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సినటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున వస్తుంది.